we have grounded and a list of works which have not been started. So ఇది PRD అంటారు కదా. Yes, madam. Similarly, we need from R&D, from municipal side, and from all executive agencies. చిన్నగా ఉంటుంది. R&D మరి సిగర్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేడం ఈ దాదాపు లేటెస్ట్ వర్క్స్ మేడం 2-3 years కింద ఉన్నాయి కూడా మీకు అడ్మిన్ శాంక్షన్ అయి ఉంది. సో ఒకవేళ 2-3 years నుంచి అంటే గ్రౌండ్ అయి ఉంటుంది కదా. ఆల్రెడీ ఇప్పుడు గ్రౌండ్ అయి ఉంది మేడం. చాలా సంవత్సరాలు గ్రౌండ్ అయి కూడా ఇందులో పెట్టమంటారు. Of course, అది. See, there is only one status of work, whether it is admin sanctioned or not. But only one criteria in which you look at work. Admin sanction అంటే ఖచ్చితంగా అడ్మిన్ శాంక్షన్ కాలేదు అంటే మనం దాని గురించి ఆలోచించాలి పని లేదు. అడ్మిన్ శాంక్షన్ అయింది అంటే మళ్ళీ 2 things, ఈదర్ అది గ్రౌండెడ్ లేకపోతే నాట్ గ్రౌండెడ్. ఇఫ్ ఇట్ ఇస్ కంప్లీటెడ్ వీ డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. సో మనం ఆలోచించాల్సిందే రెండు. ఇఫ్ ఇట్ ఇస్ గ్రౌండెడ్ దెన్ యూ విల్ గివ్ దట్ లిస్ట్. ఆన్ గోయింగ్ వర్క్స్ కింద అది ట్రీట్ అవుతూ మీ వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ గ్రౌండెడ్ దెన్ మనం జూన్ తర్వాతనే గ్రౌండ్ చేసుకుంటాము. అంతేకాక ఇంకా దర్ ఇస్ నో థర్డ్ ఒపీనియన్ ఆన్ దిస్. అంటే ఏదైనా మనకు వచ్చిన వర్క్స్ స్టార్ట్ కాకపోతే మాత్రం స్టార్ట్ చేయలేదు. అది సో ఆ లిస్ట్ కావాలి. నాట్ స్టార్టెడ్ వర్క్ అగ్రిమెంట్ అయ్యి నాట్ స్టార్టెడ్ వర్క్స్ ఏదైనా ఉంటే అది లిస్ట్